ఇవాళ రవాణా శాఖ తీసుకుంటే మొత్తం 1000 మంది మాత్రం ఉద్యోగులు ఉంటారు. కానీ వాహనాలు 1,80,00,000 అధ్యక్ష. సో ప్రజల సహకారం లేని సాధ్యం కాదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, సిగ్నల్ జంప్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలకు కారణమైతే ఈ మధ్యలో మనం చూసిన ఒక వికారాబాద్లో ఒక బస్సు కంకర లారీ యాక్సిడెంట్ అయితే ఒకే కుటుంబం తాండూరుకు సంబంధించిన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ముగ్గురు ఒకటే కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలు చనిపోయినటువంటి బాధ, కుటుంబాల బాధ మనం చాలా విచారకరంగా ఉంటుంది. చాలా మంది చనిపోవడమే కాక కుటుంబాల్లో యాక్సిడెంట్ అయి అచేతనంగా హాస్పిటళ్లలోనూ ఇంట్లోనూ ఉండి కుటుంబాలకు భారంగా మారిపోయినటువంటి వేల కుటుంబాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దానికి కొంత జాగ్రత్తలు, మన నిర్లక్ష్యం వల్ల ఎదుటివాడి ప్రాణం పోయే పరిస్థితి నుంచి కూడా కొంత అవగాహన కల్పించడానికి మొట్టమొదటిసారి మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాడు. మేము ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యా సంస్థల పిల్లలతో పాటుగా ఈరోజే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరితో కూడా మాట్లాడినాం. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ ఉన్నారు.